ఫస్ట్ 2 గేమ్స్ హోమ్లో అద్భుతంగా ఆడారు. బట్ అవే గేమ్స్లో చతికిలబడ్డారు. వాళ్ళు వైజాగ్లోకి వెళ్ళినప్పుడు బ్యాటింగ్ వర్కౌట్ కాలేదు, హైదరాబాద్కి వచ్చినప్పుడు బ్యాటింగ్ వర్కౌట్ కాలేదు. రచిన్ రవీంద్ర తొందరగా అవుట్ అయిపోవడంతో చాలా గట్టిగా బ్రేకులు పడ్డాయి వాళ్ళ ఇన్నింగ్స్కి. రహానే 2 మ్యాచ్లు ఆడినా కూడా అంతటి ఎక్స్ప్రెస్ పేస్ స్ట్రైక్ రేట్తో రాలేదు. మిచెల్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ రాలేదు. ప్లేయర్స్ ఇంజరీ అవ్వడం వల్ల బౌలింగ్ ఇంకొంచెం వీక్గా కనిపిస్తోంది. సో వాళ్ళు స్టార్ట్ బాగానే చేసినా కూడా కొన్ని హోల్స్ ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి వాళ్ళలో అనేది కనిపించింది ఆ స్టార్ట్ ఫేజ్లో. కాకపోతే ఏంటంటే వాళ్ళకి 2 విక్టరీలు వచ్చాయి కాబట్టి దే విల్ బి థింకింగ్ ఓకే ఫైన్, ఇదేదో బాగానే ఉంది, హోమ్ గ్రౌండ్లో కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని ఏమన్నా ఆడగలమా అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఈ మొమెంటమ్ ఫేజ్ ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుందో, ఈ స్టార్ట్ ఫేజ్లో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో దాన్ని వాళ్ళు ఎట్లా అధిగమిస్తారు, ఎట్లా సర్దుకుంటారు అనేది చాలా కీలకంగా ఉంటుంది. దే డిడ్ హ్యావ్ సమ్ కాంట్రిబ్యూషన్స్, కాకపోతే వాళ్ళ బౌలింగ్ ఇంకొంచెం బెటర్గా ఫైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ వాళ్ళ స్పిన్ అటాక్. లాస్ట్ గేమ్లో వాళ్ళ జడేజా చేత, తీక్షణ చేత, మోయిన్ అలీ చేత, రచిన్ రవీంద్ర చేత బౌలింగ్లు వేయించారు. మళ్ళీ అది ఏమన్నా కుదురుకుంటుందా అనేది చూడాలి. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో లేకపోవడం వాళ్ళు పొద్దున వీడియోలో మాట్లాడుకున్నాం. ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళు ఎట్లా సెట్ చేసుకుంటారు అనేది వేచి చూడాల్సిన